హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు అని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, జూరాల మీద మాట్లాడతామా, భీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడు మీద మాట్లాడతామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడతామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? మీకు దాచిపెట్టేది ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు, కొల్లగొట్టుకపోయినట్టు వాళ్ళ ఆస్తిని. తుఫాను వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు, వెనకటికి మనకు ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చినామని గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా.